నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని మహేంద్ర లేఅవుట్లో జరిగిన మహిళ హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు కావలి డీఎస్పీ పి శ్రీధర్ తెలిపారు. పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ జనవరి 1న శ్రీకాంత్ బిశ్వాస్ తన భార్య అర్పితా బిశ్వాస్ మృతదేహాన్ని ఇంటి సమీపంలోని పంట కాలువలో తీవ్ర రక్తగాయాలతో చనిపోయిందని ఫిర్యాదు చేశారని, మృతురాలి తలపై తీవ్ర గాయాలతో ఆమె హత్యకు గురైనట్లు పోలీసులు నిర్ధారించి దర్యాప్తు చేపట్టగా శ్రీకాంత్ బిశ్వాస్ ఇంటిలో నివసించే సహాయకుడు నయీం బిశ్వాస్ను నిందితుడిగా గుర్తించారు. నయన్ బిశ్వాస్ గతంలో మృతురాలితో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు, ఘటన జరిగిన రాత్రి నుండి అదృశ్యమై ఉండడంతో అనుమానాస్పదంగా గుర్తించి జనవరి 3న కావలి రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద అరెస్టు చేసి విచారించగా ఆమెను అనుభవించాలనే ఉద్దేశంతో హత్య చేసినట్లు అంగీకరించాడని తెలిపారు. ఈ కేసులో 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఫిరోజ్, ఎస్ఐలు, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. ఇతను నిన్న ఉదయాన్నే వచ్చి మాకు పోలీస్ స్టేషన్ కావాలి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇతని భార్య అంటే 1వ తేదీ ఉదయం 6 గంటలప్పుడు ఇతను చూడగా ఇతని భార్యని ఎవరో చంపేసి ఇంటి దగ్గరలో ఉన్న పంట కాలువలో వివస్త్రగా పడవేస్తున్నారని, ఒంటిపై గాయాలు ఉన్నాయని మాకు కంప్లైంట్ వచ్చింది. ఈ విషయంగా మా 1 టౌన్ సి ఫిరోజ్ దాన్ని క్రైమ్ నెంబర్ 1 2025గా అండర్ సెక్షన్ 103/238 BNS సెక్షన్గా మర్డర్ కేసుగా రిజిస్టర్ చేయడం జరిగింది. రిజిస్టర్ చేసినాక ఇన్వెస్టిగేషన్ చేశారు. ఈ విషయంగా మా ఎస్పీ గారు కూడా చాలా తీవ్రంగా స్పందించి ఎటువంటి పరిస్థితుల్లో ఎవరో ముద్దాయిని తేల్చి గట్టిగా అరెస్ట్ చేసి మన పంపించాలి రిమాండ్గా అని చెప్పారు. మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మాకు తెలిసిన రకరకాల కోణాల్లో ఇన్వెస్టిగేషన్ చేయగా 31వ తేదీ రాత్రి ఈ కంప్లైంట్ శ్రీకాంత్ బిశ్వాస్ తర్వాత ముద్దాయి నయన్ బిశ్వాస్ అనే అతను ఇద్దరు కూడా కలిసి వాళ్ళ ఇంట్లో రాత్రి 1వ తేదీ సందర్భంగా మందు తాగి పడుకున్నారు. ఈ నయన్ బిశ్వాస్ అనేవాడు వాళ్ళ ఇంట్లో పనిచేస్తాడు. ముద్దాయి శ్రీకాంత్ వచ్చి పక్క రూమ్లో పిల్లలతో కూడా పడుకున్నారు. వాళ్ళ భార్య కూడా ఇంకొక రూమ్లో పిల్లలతో కూడా పడుకుంది. ఈ నయన్ బిశ్వాస్ అర్ధరాత్రి టైంలో, రాత్రి 3 గంటల టైంలో శ్రీకాంత్ యొక్క భార్య ఆమె పైన కన్నేసి అర్పితా బిశ్వాస్ 24 సంవత్సరాలు చనిపోయిన ఆమె పైన సెక్సువల్గా అనుభవించాలనే ఉద్దేశంతో వీడు కన్నేసి అర్ధరాత్రి వేళ ఒక రాడు తీసుకొని తలుపు దట్టి లోపలికి వెళ్ళాడు. ఆ సెక్సువల్ కార్యక్రమం అప్పుడు ఆమె గట్టిగా అరిచి అంగీకరించలేదు. ఆ విషయంగా కోప్పడి వెంటనే రాడుతో ఆమె తల మీద కొట్టాడు. కొట్టిన దెబ్బలకి ఆమె స్పృహ తప్పిపోయి చనిపోయింది. తర్వాత శవాన్ని అట్నే తీసుకెళ్ళి ఒక 100 మీటర్లు దగ్గరలో మహేంద్ర లేఅవుట్స్లో శవాన్ని అక్కడ వేసేసి వివస్త్రం చేసి ఆమె పైన సెక్సువల్గా కూడా వీడు ముద్దాయి సెక్సువల్గా కూడా అరాచకం చేసి తర్వాత శవాన్ని పంటకాలంలో తోసేసి వెళ్ళిపోయాడని మాకు నిర్ధారణ అయింది. ఈ విషయంగా అతని కోసము మేము స్పెషల్ పార్టీని కూడా పెట్టాము. తీవ్రంగా గాలించా. నిన్న అంటే 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటల టైంలో మన కావలి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కింద ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత ఇతన్ని విచారించి ఇతను నేరానికి ఉపయోగించిన ఈ ఐరన్ రాడ్ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. నేరం ఎట్లా జరిగింది ఏమని విచారించగా ఇదే విషయాన్ని నిర్ధారించారు. అర్ధరాత్రిలో లేచాను, ఆమె దగ్గరికి వెళ్ళాను, ఆమె ఒప్పుకోలేదు. దాంతో ఐరన్ రాడ్తో కొట్టి చంపేశాను. తర్వాత శవాన్ని తీసుకుని దగ్గరలో ఉన్న 100 మీటర్స్లో పంట పొలాలు ఖాళీగా ఉన్నాయి, అక్కడ వేశాను. ఆ శవంతో ఉన్న వీడు సెక్సువల్గా ఇంటర్కోర్స్ చేసి తర్వాత పంట కాలువలతో వేసేసి వెళ్ళిపోయానని చెప్పేసి వీడు ముద్దాయి కూడా నేరాన్ని అంగీకరించడం జరిగింది. ఈ విషయంలో వీడిని అరెస్ట్ చేసి ముద్దాయిని నయన్ బిశ్వాస్ ఇతను వచ్చేసి
21 years, షానిక్పూర్ విలేజ్, గోపాల్ నగర్ తానా, వెస్ట్ బెంగాల్ అవుతుంది. చనిపోయిన ఆమె పేరు వచ్చేసి అర్పితా బిశ్వాస్, వైఫ్ ఆఫ్ శ్రీకాంత్ బిశ్వాస్, 24 years. ఆమె కూడా సేమ్ ఇదే విలేజ్కి సంబంధించిన ఆమె. వెస్ట్ బెంగాల్లో నార్త్ 24 ప్రాకనా డిస్ట్రిక్ట్, సేమ్ విలేజ్. ఈ కంప్లైనెంట్ శ్రీకాంత్ బిశ్వాస్ గత 20 సంవత్సరాలుగా మన కావలటంలో వైల్స్ డాక్టర్ కూడా స్థిరపడి ఉన్నారు. ఈరోజు ఇతను అరెస్ట్ చేసి రిమాండ్ పెడుతుంది. సార్ వాళ్ళిద్దరు అన్నదమ్ములా రిలేటివ్ కాదు కదా, అది రిలేషన్ సంబంధమే లేదు. అక్కడి నుంచి వచ్చి హాస్పిటల్లో అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. అసిస్టెంట్గా పనిచేస్తుంటే వాడు ఇంట్లోనే అన్నం పెట్టి ఏదో మనోడే కదా అని చెప్పేసి ఏదో హాల్లో పడుకొని పెడతాను. వాడు పాము పోసినట్టే ఇది. పాముకు పాలు పోసి పెస్తే దాని బుద్ధి చూపిస్తే తప్ప ప్రేమగా ఉంటుంది ఆ మనుషుల మీద. అదే టైప్లో ఉన్నాయి.